మన నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్ ఎంత దూరం ఉంది? ఏ ఏరియాస్ కార్పొరేషన్ లిమిట్స్ పరిధిలోకి వస్తున్నాయి? ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ప్రాపర్టీ కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా గానీ, ఈ కార్పొరేషన్ లిమిట్స్‌లో ఉన్నటువంటి ఏరియా అంతా గాని కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అన్నట్లనమాట. మిగిలింది కూడా రోడ్ యాక్సెస్ ఉన్నట్లయితే మంచి పాయింటే అవుతది. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కార్పొరేషన్ లిమిట్స్‌లో కొంచెం అడిషనల్ బెనిఫిట్ లాగా అనమాట. సో, కార్పొరేషన్ లిమిట్స్ గురించి తెలుసుకుందాం. ఇదనమాట మనకి మన నెల్లూరు యొక్క ప్లాను, అంటే మాస్టర్ ప్లాను. దీంట్లో మనం ఫస్ట్ వచ్చేసి పెద్ద చెరుకూరు, అల్లీపురం ఆ రోడ్స్ని కవర్ చేద్దాం. అంటే అడ్జస్ట్ చూసుకుంటూ వద్దాం. లోపలంతా ఇంకా మనం తెలిసిందే కాబట్టి అడ్జస్ట్ చూసుకుంటూ వద్దాం, ఐడియా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అల్లీపురం ఉంది, నారాయణ రెడ్డిపేట, ఇది గుడిపల్లిపాడు, పెద్ద చెరుకూరు. ఓకే, ఇదంతా కానీ మంచి ప్రైమ్ ఏరియా అవుతా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. కొత్త కాలువ సెంటర్ కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తూ ఉంది. లేబూరు, ఈ లేబూరు వచ్చేసి కొంచెం బయటికి వెళ్ళిపోయింది. ఇందుకూరుపేట బయటికి వెళ్ళిపోయింది. ఇందుకూరుపేట సగం ఉంది లోపల, సగం బయటికి. నరుకూరు అయితే మనకి కొంత లోపల ఉంది, కొంత బయట ఉంది. మనకి ఇంక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే చిన్న చెరుకూరు కంప్లీట్గా బయటికి వెళ్ళిపోయినట్టుంది. ఇంకా నుంచి ఈ ధనలక్ష్మీపురం రోడ్ చూద్దాం. ధనలక్ష్మీపురంలో మనం చూసుకున్నట్లయితే వరిగొండ చాలామందికి ఐడియా ఉండుంటుంది. ఇంకా నుంచి టీబీ గూడూరు, ఇవన్నీ కూడా టచ్ దానికి అమ్మిడిగా ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. ఆల్మోస్ట్ అక్కడ వరకు దాని లోపల ఉన్నటువంటి ఏరియా అంతా కానీ మనకి కార్పొరేషన్ లిమిట్స్ వస్తూ ఉంది. వావిలేటిపాడు కంప్లీట్గా మనకి లోపలే ఉంది. దాని నుంచి గుండ్లపాలెంలో కూడా లోపలే ఉంది. ఇది సామంతుల వారి తోపు, ఇదేదో కొత్తగా మనకి అడిషనల్గా ఒకటి బెనిఫిట్ అయింది, తక్కువ ఊరు. ఇదైతే మనం ఎప్పుడు వినలేదు కానీ కొంచెం మంచిగా లోపలే ఉంది. కాగుపల్లి మనకి కొంత లోపల ఉంది, కొంత బయట ఉన్నట్లుంది, అర్థమవుతుంది అక్కడ. ఇంకా ఇటు సైడ్ చూసుకున్నట్లయితే ఇది కనుపర్తిపాడు, బాగా వెల్ నోటెడ్. గొలగమూరు రూట్లో బాగా నోటెడ్గా ఉండేటువంటి పాయింట్ అది. కార్పొరేషన్ లిమిట్స్లోనే వస్తుంది. అంటే గొలగమూడు దాకా మనకి కార్పొరేషన్ లిమిట్స్లోనే ఉంటుంది. కంటేపల్లి అంటే మీకు ఆ రూట్లో వస్తుంది. కల్లూరుపల్లి మీకు ఏడొస్తుంది, ఇటు సైడ్ అనమాట గొలగముడి ఊరు దాకా ఆల్మోస్ట్. సరే, బుజ్బుజి నెల్లూరు సైడ్ చూసుకున్నట్లయితే బుజ్బుజి నెల్లూరు లోపలే ఉంది. కాకుటూరు కొంచెం బయట ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్తూరు, అంబాపురం మంచి పాయింట్స్. ఇవి రెండు కూడా మనకి మంచిగా లోపల ఉన్నాయి. అక్క చెరువుపాడు, ఓగూరుపాడు, అంబాపురం ఇవన్నీ కూడా మనకి మంచిగా లోపల వస్తున్నాయి. ఇది వచ్చేసి జనగానపల్లి, దొంతలి, ఇవి హద్దుల్లాగా అనమాట మనకి. ఇక్కడ పొట్టేపాలెం ఊరు మనకి కార్పొరేషన్ లిమిట్స్లో వస్తూ ఉంది. ఇది దేవరపాలెం, కొండ్లపూడి కూడా మనకి ఈ యొక్క టచ్ అవుతూ ఉంది, కొంచెం టచ్ అవుతూ ఉందన్నమాట. ఈ దామరమడుగు కంప్లీట్గా మనకి సగం లోపల, సగం బయట ఉంటుంది. ఇంకక్కడి నుంచి పోతిరెడ్డిపాలెం హద్దుగా ఉంది. ఇంకా నుంచి ఇటు సైడ్ చూసుకున్నట్లయితే వెంకటేశ్వరపురం మనకి కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది. పడుగుపాడు అనేది ఎడ్జ్గా ఉంది, ఆ హద్దు. ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా మామూలే ఇనమడుగు ఎడ్జ్లో ఉంది, హద్దు కింద. ఇది మామూలే, మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి అది మనకి
కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మన నెల్లూరు పరిస్థితి. ఇది కార్పొరేషన్ లిమిట్స్లోనే కొనాలని ఏం లేదు. కార్పొరేషన్ లిమిట్స్ అనేది కొంచెం ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటుంది. అవుట్కట్స్లో అయినా సరే రోడ్ యాక్సెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి రోడ్ యాక్సెస్ని బేస్ చేసుకొని తీసుకోవడమే. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని మనం షేర్ చేస్తూ ఉన్నాం. ఎవరికైనా మీ వాళ్ళకి ఎవరికైనా ప్లాట్ కోసం చూసే వాళ్ళకి కార్పొరేషన్ లిమిట్స్ గురించి తెలియకపోతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.